హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో వచ్చేసరికి టీమిండియా ఘన విజయం సాధించింది. చాలా ఉత్కంఠ భరితంగా జాయిన్ టీ20లో ఇండియా వచ్చేసరికి సూపర్ ఓవర్తోని అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. శ్రీలంకతో జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా టీమిండియా లాస్ట్ అయిన చివరిదైన టీ20 మ్యాచ్లో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ ఫలితం వచ్చేసరికి సూపర్ ఓవర్కు దారి తీయడం జరిగింది. సూపర్ ఓవర్లో టీమిండియా అద్భుతమైన బౌలింగ్తోనే టీమిండియా మాత్రమే అయితే మూడో టీ20లో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా విజయం సాధించిందంటే బౌలింగ్ నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ వేయడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా రియాన్ పరాగ్, అదేవిధంగా రింకు సింగ్ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేయడం జరిగింది. ముఖ్యంగా సూపర్ ఓవర్లో వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ అయితే నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేయడం జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో వచ్చేసరికి 133 పరుగులు చేయడం జరిగింది. 8 వికెట్లు కోల్పోయిన టీమిండియా బ్యాటర్ ఈ మ్యాచ్లో మాత్రం అయితే పూర్తిగా తేలిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఏ బ్యాటర్ కూడా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. శుభ్మన్ గిల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ మాత్రమే వీళ్ళు ముగ్గురు ప్లేయర్ మాత్రమే కొద్ది మేరకైతే రాణించడం జరిగింది. మిగతా ప్లేయర్లు మరీ దారుణంగా విఫలమవడం జరిగింది. సంజు శాంసన్ ఈ మ్యాచ్లో ఆయన రాణించి ఫర్దర్ సిరీస్లో ఆయన చోటు లభిస్తుంది అనుకుంటే ఈ మ్యాచ్లో కూడా సంజు శాంసన్ మాత్రమైతే ఘోరమైన ప్రదర్శన కనబరచడానికి చెప్పుకోవచ్చు. శివం దుబే కూడా రాణించలేకపోయాడు. వీళ్ళిద్దరు ఫర్దర్ సిరీస్లో చోటు చాలా కష్టంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా శుభ్మన్ గిల్ వచ్చేసి 37 బంతుల్లో 39 పరుగులు చేయగా అతని తోడుగా రియాన్ పరాగ్ 18 బంతుల్లో 26, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ 18 బంతుల్లోనే 25 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు రాణించడంతోనే టీమిండియా 137 పరుగులు చేయడం జరిగింది. 9 వికెట్లు కోల్పోయి ముఖ్యంగా శ్రీలంక బౌలర్లు అయితే అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. ముఖ్యంగా మాత్రమైతే మహేష్ తీక్షణ మాత్రం నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేయడం జరిగింది. మహేష్ తీక్షణ 3 వికెట్లు తీయడం జరిగింది. అసరంగా వచ్చేసరికి 2 వికెట్లు, రమేష్ మెండిస్ వచ్చేసరికి 1 వికెట్, అసిత ఫెర్నాండో వచ్చేసరికి 1 వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్ శ్రీలంక బౌలర్ ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన శ్రీలంక జట్లు నిర్ణీత 20 ఓవర్లో కేవలం 137 పరుగులు చేయడం జరిగింది. 8 వికెట్లు కోల్పోయి శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాటర్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. ఫసూత్ నిశాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరేరా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అద్భుతంగా రాణించడంతో శ్రీలంక ఈజీగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కాకపోతే చివరిలో భారత బౌలర్ రెచ్చిపోవడంతో మ్యాచ్ మాత్రమైతే డ్రాగా సూపర్ ఓవర్కి అయితే దారి తీయడం జరిగింది. ముఖ్యంగా పతూష్ నిశాంక్ వచ్చేసరికి 27 బంతుల్లోనే 26 పరుగులు చేయగా కుశాల మెండిస్ వచ్చేసరికి 41 బంతుల్లోనే 43 పరుగులు చేయడం జరిగింది. కుశాల పెరేరా వచ్చేసరికి 34 బంతుల్లో 46 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు రాణించారు. మిగతా బ్యాటర్లు ఎవరు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లో 137 పరుగులకు దారి తీయడం జరిగింది. డ్రా మ్యాచ్కి అయితే దారి తీయడం జరిగింది. అయితే సూపర్ ఓవర్లో వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్తో 3 బంతుల్లోనే మ్యాచ్ అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ బాల్ వైడ్ వేయడం జరిగింది. తర్వాత 2 బాళ్లకు 2 వికెట్లు తీయడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేయడం జరిగింది వాషింగ్టన్ సుందర్. దీంతో శ్రీలంక 2 పరుగులు చేయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా జట్టు సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బాల్ కి 4 కొట్టి టీమిండియాను విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. విజయంలో వచ్చేసరికి భారత బౌలర్లు మాత్రమైతే మెచ్చుకోవాలని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో మిడిల్ ఆర్డర్లో ఎంత దారుణంగా పరుగులు ఇచ్చినా కానీ డెత్ ఓవర్లో వచ్చేసరికి టీమిండియా ప్రతిభను మరోసారి అయితే నిరూపించడం జరిగింది. టీమిండియా బౌలర్లు ముఖ్యంగా రియాన్ పరాగ్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేయడం జరిగింది. లాస్ట్ 5 ఓవర్ల మ్యాచ్ మొత్తం అయితే మలుపు తిప్పారని కూడా చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, రవికృష్ణ 2 వికెట్లు, రింకు సింగ్ 2 వికెట్లు, సూర్యకుమార్ యాదవ్ 2 వికెట్లతో రాణించడంతోనే టీమిండియా టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి 3-0 టీ20 సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. టీ20 సిరీస్లో వచ్చేసరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా వాషింగ్టన్ సుందర్ గెలవగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ గెలుచుకోవడం జరిగింది. ఓవరాల్గా టీ20 సిరీస్లో టీమిండియా మాత్రమైతే మంచి ప్రదర్శన చేసిందని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఓడిఐ సిరీస్ అయితే ప్రారంభంగానే ఉంది ఆగస్టు 2 నుంచి. మరి ఓడిఐ సిరీస్లో వచ్చేసరికి టీమిండియా జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.